హాయ్ అందరికీ, నేను మీ గుంటకల్లమ్మాయిని జయప్రసాద్ని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది చూడండి, ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం ఎగ్ దోశ చేస్తుంది మా అమ్మాయి. ఫస్ట్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చేసేయండి, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్ని అయితే బీట్ చేస్తుంది, తర్వాత సాల్ట్, నెక్స్ట్ ఏం వేస్తావు అమ్ము? చెప్పు. చిల్లీ పౌడర్ వెయ్యి, కారం వెయ్యి. టీకా లాల్ మిర్చి పౌడర్ అండి, చాలా బాగుంటుంది. ఇది స్పైసీ అండి అసలు. ఈ మిర్చి పౌడర్ అయితే మీరు కూడా ఒకసారి వాడి చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి నేర్పిస్తుండాలండి, లేకపోతే కొద్దిగా వీళ్ళు పెద్ద అయ్యాక మీ మమ్మీ ఏం నేర్పించింది అని అడుగుతుంటారు కదా అందరూ. అయితే మనము ఇలాంటివి నేర్పిస్తుంటే వాళ్ళకి అలవాటు అవుతుంది, వాళ్ళు చెప్పుకుంటారు మా మమ్మీ ఇది నేర్పించింది అది నేర్పించింది అని చెప్పేసి. చూడండి, ఫస్ట్ దోసపిండిలోకి సాల్ట్, వంట సోడా వేసుకుంది, కామన్గా అందరం వేసేది. మా పాప దోశ వేస్తే అదిరిపోతుంది అట్లనే. ఫస్ట్ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దోశ వేసేసిన తర్వాత పెద్దగా పెట్టేసుకోవాలి గ్యాస్. అంటే పైన వెయ్యి అలా వేయాలి. ఓకే, వీడియో తీసుంటే అంటుందండి మా ఇవంతిక. ఉండు, దోశ కాలిన తర్వాత మనము ఈ ఎగ్ బ్యాటర్ అనేది వేసుకోవాలి. ఉండు, దోశ తెలుసు. ఓ చూడండి, మనం చెప్పేసరికి తెలుసు అని అంటుంది. ఒక హాయ్ చెప్పమ్ము అందరికి. చెప్పు ఒక హాయ్ చెప్పు. ఓకే, అదే ఆఫ్ వేసుకో. గ్యాస్ సిమ్లో పెట్టుకో, ఫస్ట్ సిమ్లో పెట్టు. మొత్తం అంతా అలా స్ప్రెడ్ చేసేసేయి. ఎగ్ దోశలు మనము ఇలా వేసుకోవచ్చు, మళ్ళీ ఇంకా వేరే టైప్లో కూడా వేసుకోవచ్చు అండి, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా వెయ్యి, ఇది ఎగ్ బ్యాటర్ వెయ్యి. మా అమ్మాయి కొంచెం పొదుపు ఎక్కువ అండి ఇంట్లో కూడా. సరే, ఇప్పుడు గ్యాస్ పెద్ద పెట్టుకో, సరిపోతుంది ఇది. ఆనియన్స్ వేసుకోవచ్చండి. మా అమ్మాయి ఆనియన్స్ కొంచెం స్కిప్ చేస్తుంది. తినేటప్పుడైనా, ఏ కూరల్లో అయినా, కర్రీస్లో అయినా కూడా ఆనియన్స్ అన్నీ తీసి పక్కన పెట్టేస్తుంటుంది. కాబట్టి అది మనం ఆనియన్స్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. తిప్పి దోశని తిప్పు, అటుపక్క కాలాలి కదా మరి. అవి ఇదిగోండి అలా. దోశలు ఈజీగానే నేర్చుకోవచ్చు అండి పిల్లలు. ఒకసారి రౌండ్ వస్తుంది, ఒకసారి ఎట్లా అంటే అట్లా వస్తాయి దోశలు వేసేటప్పుడు. చూడండి ఒకసారి ఎలా వస్తాయి, చూసారా? అంటే కాల్ని అలా కుట్టకూడదు. చూడండి వీడియోని
అప్లోడ్ చేయకు మమ్మీ అని చెప్తుంది నాకు. కానీ మంచిదే కదండి అమ్మాయిలు ఇలా వంటలు నేర్చుకోవడం అనేది. గ్యాస్ సిమ్లో పెట్టుకో. చూడండి ఇలా వచ్చేసింది ఎగ్ దోశ. ఎందుకు అంత డెలికేట్ పట్టుకుంది? ఇలానే మా వీడియోస్ చూసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తుంది మీ జయప్రసాద్ గుంటకల్ అమ్మాయి. ఈ ఎగ్ దోశలోకి చట్నీతో తినచ్చు, మనము ఏదైనా కర్రీతో అయినా తినచ్చండి, బాగుంటుంది ఎగ్ దోశ. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకో దోశ వేస్తుంది. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పు చిట్టి తల్లి. బాయ్.